వెల్కమ్ టు సోరస్ స్పోర్ట్స్. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ సిరీస్ జరగబోతుంది సాయంత్రం 7 గంటలకి. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది అహ్మదాబాద్లో. అయితే ఈ మ్యాచ్ విశేషాల గురించి మనం ఇప్పుడు సూరజ్ అడిగి తెలుసుకుందాం. సో ఈ మ్యాచ్ విశేషాలు ముఖ్యంగా ఏంటంటే ఇండియా యొక్క బలం ఏంటి, బలహీనతలు ఏంటి, అలాగే న్యూజిలాండ్ యొక్క బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఎవరికి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి కూడా సూరజ్ అడిగి తెలుసుకుందాం. సూరజ్ చెప్పు, ఈరోజు మనకి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతుంది కదా, ఇప్పుడు ఇండియా బలం ఏంటి, బలహీనతలు ఏంటి చెప్పు. ఇప్పుడు ముందుగా ఇండియా గురించి చెప్పు. ముందుగా ఇండియా గురించా? ఇండియా బలం అయితే వాళ్ళ బ్యాటింగ్, మన మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ మనకు కొంచెం బలంగా ఉంది. కానీ ఓపెనింగ్ విషయానికి వచ్చేస్తే అభిషేక్ శర్మ తీసేయాలి. అభిషేక్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు, రింకు సింగ్ వస్తాడు. అప్పుడు ఎక్స్ట్రా బ్యాటింగ్ డెప్త్ పెరుగుద్ది. బ్యాటింగ్ డెప్త్ పెరిగితే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ యాడ్ అవుతారు కదా, కాబట్టి అది మనకు ప్లస్ అవుద్ది. ఓకే, తన బదులు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు. ఇంకా మన బలం ఇంకేంటి ఉంది? ఇంకా నెంబర్ 3 తిలక్ వర్మ గతంలో ఆడాడు కాబట్టి ఈ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్లో అంతగా మెరుపులు చూడలేదు. సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక్క ఫస్ట్ మ్యాచ్ తప్పిస్తే తనైతే ఆడాలి, టీం కోసమే ఆడాలి, ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఒక హాఫ్ సెంచరీ అయితే కొడదాలనుకుంటున్నాను. జస్ప్రీత్ బుమ్రా మన బలం కాబట్టి జస్ప్రీత్ బుమ్రా మంచి యార్కర్స్ చేస్తాడు, ఎక్కడైనా బౌలింగ్ చేసేయగలడు. ఓకే, బుమ్రా. ఇంకా పవర్ ప్లే స్పెషలిస్ట్ హర్షదీప్ సింగ్. ఓకే, వెరీ గుడ్. ఎన్నో కాలం నుంచి ఎప్పటి నుంచో మనకి హర్షదీప్ సింగే బెస్ట్ బౌలర్ కాబట్టి తనకి పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. ఓకే, తను ఇనీషియల్గా వికెట్స్ అందిస్తే అది మనకి చాలా ప్లస్. ఇంకా మనకి వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. T20లో రవిచంద్రన్ అశ్విన్ తర్వాత అటువంటి స్పిన్నర్ అంటే వరుణ్ చక్రవర్తియే. ఓకే, వరుణ్ చక్రవర్తి గుగ్లీలో స్పెషలిస్ట్, బాల్ మంచిగా టర్న్ చేయగలడు. తన గుగ్లీస్ని పిక్ చేయడం చాలా కష్టం. ఓకే, ఇప్పుడు మరి న్యూజిలాండ్ బలం ఏంటి, బలహీనతలు ఏంటి? న్యూజిలాండ్ బలం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ బలం ఫిన్ ఆలన్, టిమ్ షైఫర్డ్. కాబట్టి వాళ్ళిద్దరు మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఎవరైనా న్యూజిలాండ్ వాళ్ళు కోరుకుంటారు. మనం వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే మన టీం ఇండియా మనం ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ గెలిచినట్టే. ఓకే, ఈ మ్యాచ్ గెలిస్తే ట్రాఫీ గెలిచినట్టే, ట్రాఫీ గెలిచేస్తాం కదా, కాబట్టి 50% మనం గెలిచినట్టే. ఇంకా వాళ్ళ బలం బౌలర్స్ బాగానే ఉంది. బౌలింగ్ బాగానే ఉంది టోర్నమెంట్లో. జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, లోకీ ఫర్గ్యూసన్, వీళ్ళు ముగ్గురు వాళ్ళకి కీలకం. గతంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్ అయింది కదా వరల్డ్ కప్ ముందు. ఒకళ్ళ బలహీనతల గురించి ఇంకోళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి మన ఇండియా న్యూజిలాండ్ బౌలర్స్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నట్టయితే? ఎవరికా? నేనైతే ఇండియా అనుకుంటున్నాను. ఎలా? ఇండియా ఎలా గతంలో సిరీస్ గెలుతుందని చెప్పాను కదా, అలా అవకాశం ఉంది. వాళ్ళ బౌలర్స్ని మన బ్యాట్స్మెన్ సమర్థవంతంగా ఎదుర్కోగలరు. అందుకే మనకి గెలిచే, ఎందుకంటే గత సిరీస్లో జరిగిన అనుభవం మనకు ఉంది కాబట్టి ఎదుర్కోగలరు అనుకుంటున్నాం. అలా అనుకుంటున్నాను. ఓకే, మరి పిచ్ రిపోర్ట్ ఏమైనా? ఇక్కడ ఇప్పుడు దాకా 14 T20 మ్యాచెస్ జరిగాయి. 14 T20 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఫైనల్ సెకండ్ బౌలింగ్ చేయడమే, ఫస్ట్ బౌలింగ్ చేయడమే బెటర్. టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ ఫీల్డింగే తీసుకుంటాడు. మరి అంటే మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న. ఇది ఎందుకంటే ఫైనల్ కదా, అందుకు ప్లేయర్స్ అందరూ ప్రెజర్లో ఆడతారు. కాబట్టి మన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకోవడం బెటర్. ఇక్కడ చేసింగ్ చేసిన టీమ్సే ఈ వరల్డ్ కప్లో చేసింగ్ చేసిన టీమ్స్ ఎన్నిసార్లు గెలిచాయో ఫీల్డింగ్ చేసిన టీమ్స్ కూడా ఎన్నిసార్లు గెలిచాయి. ఇద్దరికి సమానమైన రికార్డు ఉంది ఇక్కడ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో.
కాబట్టి ఇక్కడ మిక్స్డ్ పిచ్ వాడుతున్నారంట. ఏ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ వాడట్లేదు. ఓకే. కాబట్టి మిక్స్డ్ పిచ్ వాడుతున్నారు కాబట్టి ఇద్దరు మనం బ్యాటింగ్ చేసినా వాళ్ళు బ్యాటింగ్ చేసినా అనుకూలిస్తుంది. రెండు ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కి బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది. ఈ పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ కటర్లు స్లోవర్ వన్స్ ఎక్కువ వేయాలి. అలాంటి టైంలో వికెట్స్ పడే అవకాశం ఉంది. ఓకే. మనం ఇంతకుముందు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అని చూస్తాం. స్లోవర్ వన్స్ బాగా గ్రిప్ అయ్యాయి కాబట్టి వాళ్ళు స్పిన్నర్స్తో స్టార్ట్ చేస్తారు. ఫిలిప్స్ తన ఆల్తో ఓకే స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ గురించి నువ్వేమని చెప్దాం అనుకుంటున్నావు? ఈ ఫైనల్ మ్యాచ్ గురించా? నేనైతే ఒక ఇండియన్గా అయితే ఇండియాకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ న్యూజిలాండ్ టీం కూడా బలంగానే ఉంది. ఏ టీంని తక్కువ అంచనా వేయలేం. సాయంత్రం కోసం అందరూ వెయిట్ చేయండి. సాయంత్రం తెలిసిపోద్ది ఎవరు ఛాంపియన్గా నిలుస్తారో. ఇండియా థర్డ్ టైం గెలుస్తుందా, న్యూజిలాండ్ ఫస్ట్ టైం ఒక ఐసీసీ టోర్నమెంట్ గెలుస్తుందా లేదా చూద్దాం. ఓకే. ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. అలాగే అంతకన్నా ముందు సూరజ్ స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.